దేశ రాజకీయాల్లో, వ్యాపార ప్రపంచంలో మరియు ఆర్థిక సంస్కరణల చరిత్రలో మరోసారి ఒక తెలుగు నాయకుడి పేరు గట్టిగా వినిపించింది. ఆ పేరు నారా చంద్రబాబు నాయుడు. అమరావతి నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఈ రోజు ఒకే మాట వినిపిస్తోంది: బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఈసారి అందుకోబోతున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకానమిక్ టైమ్స్ ఈ అవార్డును అధికారికంగా ప్రకటించింది. కారణమేంటి? ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారానికి అనుకూల వాతావరణం, పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడిదారులకు నమ్మకం, రాష్ట్రానికి భారీగా వస్తున్న ఇన్వెస్ట్మెంట్లు, ఇవన్నీ ఒక్క నాయకుడి విజన్ వల్ల సాధ్యమయ్యాయని ఎకానమిక్ టైమ్స్ స్పష్టం చేసింది. ఇది సాధారణ అవార్డు కాదు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఈ అవార్డును ఎంపిక చేసింది. భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ నారాయణ, హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా, ఇంతటి ప్రముఖులే చంద్రబాబును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ అవార్డును వచ్చే మార్చిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చంద్రబాబు గారికి అందజేయనున్నారు. ఇంకో విశేషం తెలుసా? ఈ అవార్డును గతంలో అందుకున్న వారిలో అశ్విని వైష్ణవ్, జైశంకర్, నిర్మలా సీతారామన్, దేవేంద్ర ఫడ్నవీస్, అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ లాంటి జాతీయ స్థాయి నాయకులున్నారు. అలాంటి జాబితాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు చేరింది. ఇది కేవలం ఒక అవార్డు కాదు, ఇది ఒక విజన్ కు వచ్చిన గుర్తింపు, ఒక పాలనకు వచ్చిన గౌరవం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై దేశం పెట్టుకున్న నమ్మకం. ఈ ఘనత సాధించినందుకు చంద్రబాబు గారికి మంత్రివర్గ సహచరులు, ప్రముఖులు, ప్రజలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పుడే అవార్డును ప్రకటించింది బిజినెస్ రీఫార్మ్ ఆఫ్ ది ఇయర్ అని. చాలా మంది ప్రముఖులకు వచ్చింది. ఈ సంవత్సరం మనందరి అభిమాన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రావడం చాలా గర్వంగా ఉంది. మనందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇది మనం అందరం ఎంతో గర్వపడాల్సినటువంటి వార్త. ఈరోజు దేశం మొత్తం కూడా చర్చనీయాంశమైనటువంటి వార్త. ఇన్ఫ్యాక్ట్ ఆ న్యూస్ హెడ్లైన్స్ చూస్తేనే ఇట్స్ గూస్ బంప్స్ సార్. అసలు స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్ అంటే అసలు టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. ప్రపంచంలో దాదాగిరిని చూశారు సార్, ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి. నవ్వు ప్రపంచానికి ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్, నాయుడుగిరి. అండ్ వాట్ ఈస్ దట్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్, ఇట్స్ అ బిగ్ బిజినెస్. విజన్ ఉంటే విజయం తప్పదు, చరిత్ర రాయబడుతుంది.